హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన విషయము చెప్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తే మీకు ఈ వీడియో ఎంత ముఖ్యమైందో అర్థమవుతూ ఉంటుంది. మనము ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఒక విషయం అనేది గమనిస్తూ ఉంటాము. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అక్కడక్కడ ట్రైను పట్టాలు దాటడానికి రోడ్ సైడు మనకు గేట్ క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా ఇలా గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా క్లోజ్ చేసినప్పుడు రోడ్డు నుంచి వచ్చేటువంటి వాహనాలు, వెహికల్స్ అక్కడే ఆగవలసి వస్తుంది. ట్రైను వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే గేట్ ఓపెన్ చేస్తే అప్పుడు వెహికల్స్, వాహనాలు వెళ్ళడానికి వీలవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పరిష్కారాన్ని ఏర్పాటు చేశారు. అదేమిటంటే, ఎక్కడైతే ట్రైన్స్ రోడ్ క్రాస్ చేస్తున్నాయో ఆ పరిస్థితులలో అండర్ బ్రిడ్జ్ లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెండు రకాలుగా నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. స్థలం ఉన్న దగ్గర పైనుంచి వెళ్ళడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఇంకొక పేరుగా ఆర్ఓబి అంటారు. రైల్ ఓవర్ బ్రిడ్జ్. ట్రాక్ పైన నుంచి వేసేటువంటి ఈ ఫ్లైఓవర్ను ఆర్ఓబి బ్రిడ్జ్ అంటారు. అలాగే స్థలము లేనప్పుడు, అలాంటి పరిస్థితులలో, కొద్దిపాటి స్థలం ఉన్న పరిస్థితులలో ట్రాక్ కింది వైపు నుంచి వెళ్ళేటువంటి దారి అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ దారిని ఆర్యుబి అంటారు. ఆర్యుబి అంటే రైల్ అండర్ బ్రిడ్జ్. అంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్ పైనుంచి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా కాకుండా ట్రైన్ కింది నుంచి వెళ్తుంది. దీన్ని ఆర్యుబి అంటారు. అంటే రైల్ అండర్ బ్రిడ్జ్. ఈ విధంగా రెండు రకాలుగా ఆర్యుబి లేదా ఆర్ఓబి, ఈ రెండు రకాల నిర్మాణాలు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం మొత్తం మీద రైల్వే వ్యవస్థను, అలాగే రోడ్డు వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. ట్రైన్ వస్తున్నప్పుడు రోడ్ సైడ్ వచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండా, అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ఈ రైల్ అండర్ బ్రిడ్జ్, మరొకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెండు రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని స్థలాలలో టన్నెల్స్ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే భూమి లోపల నుంచి ట్రైన్ రావడానికి టన్నెల్ నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద 2014 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ట్రైన్ సిస్టమ్, అలాగే రోడ్ సిస్టమ్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా ట్రైన్, రోడ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రాసెస్ పూర్తిగా 2027 సంవత్సరంలో, అంటే ఇంకొక 2 సంవత్సరాలలో, ఈ 2027 సంవత్సరంలో, ఈ 2 సంవత్సరాలలో పూర్తిగా దేశం మొత్తం మీద ఆర్యుబి, ఆర్ఓబి రెండు రకాల వీలైన విధంగా బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ట్రైను, రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా ఎలాంటి ఆటంకం లేకుండా చూసేలాగా నరేంద్ర మోదీ గారు నిర్మాణం అనేది పనులు చేస్తున్నారు. ప్రస్తుతము మనము కాజీపేట పట్టణంలో మనకు ఎక్కువగా ఈ ఆర్యుబి, ఆర్ఓబి కన్స్ట్రక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ తొందరగా పూర్తయితే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేది చాలా తొందరగా మనకు చేరుకుంటుంది. అలాగే సమయము, ఆదాయము కూడా మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీరు ఏమి ఆలోచన చేస్తున్నారు, అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ట్రైన్స్, రోడ్ సెక్టారు ఎంత పాత్ర పోషిస్తుంది, నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.